ఏపీలో మద్యం నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ మాటే మర్చిపోయారని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరక మద్యంతో 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాలకొండ నియోజకవర్గం సీతంపేట డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. శిలగాం, మల్లి, కుసుమి వంటి మారుమూల గ్రామాల్లో పలువురు ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా కొడిస పంచాయతీ జమ్మడగూడలో మొన్నల్లి చర్చిలో 5 గ్రామాల పాస్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీపీలతో కలిసి సమావేశమయ్యారు. ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఓటర్లకు గీత వందనాలు తెలిపారు. రానున్న ఎన్నికల విజయం కోసం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులంతా ఓ త్రిశూలంలా పని చేస్తున్నారని కొనియాడారు. సంతు మంచి జరుగుతుంది. 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారమ్మా మోదీ గారు. సంవత్సరానికి ఆ ఫామ్ పట్టుకొస్తారు, మీరు ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తే మీకు కార్డు చేసి ఇచ్చేస్తారు. ఎవరైతే 70 ఏళ్ళ పైన ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు. అమ్మ సొంత ఇంటి కళ, ఇల్లు, ఉద్యోగాలు పిల్లలకి, వైద్యం, తర్వాత మహిళలకి ఉద్యోగాలు, మహిళలకి సాధికారత. 2 లక్షల నుంచి 20 లక్షల డ్వాక్రా రుణాలు పెంచారమ్మా. సొంత ఇంటి కళ ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు. మోడీ గారికి కమలం గుర్తు, నేను పోటీ చేస్తున్నాను మోదీ గారి తరఫున. సో కమలం గుర్తు ఎంపీకి, అలాగే జయకృష్ణ గారు గ్లాసు గుర్తుతోటి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు మన పిల్లల భవిష్యత్తు కోసం సినిమాలు చేసుకోకుండా వచ్చి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మనకు మంచి జరగాలని చూస్తున్నారు. సో వారికి ఇక్కడ గ్లాస్ గుర్తు పైన, ఇది కమలం గుర్తు పైన వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందమ్మా. గ్లాస్ మీద ఒకటి, పువ్వు మీద 3వ నెంబర్ అమ్మా. ఇది 3వ నెంబర్, అది 5వ నెంబర్. ఓకే, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం, ఏమి రూపాయి కట్టకలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా. అండ్ మహిళలందరికీ కూడా 1500 రూపాయలు, ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా 15, ఎంతమంది ఉంటే అంతమంది, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు ప్రతి నెల మీకు ఖర్చుల కోసం ఇస్తున్నారు. 4000 పెన్షన్ చేశారు. అదే వికలాంగులకి అయితే 6000 చేశారు. అందరికీ చెప్పండి అమ్మా, మంచి జరుగుతుంది. అక్కడ కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటుందమ్మా. మన జీవితాలు బాగుంటాయి. మోసం చేస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం, నమ్మొద్దమ్మా. అయిపోయింది కదా. బాబు ఈదులకు వస్తున్నాం, ఈదులకు వస్తాం. యాక్షన్